మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు. హ్మ్. అంత బాలేదు ఈ నెల అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి చూసాము అంటే థర్డ్ లార్డ్, సెకండ్‌లో ఉన్నారు. సో, తప్పక ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఉంటుంది. హ్మ్. ఉద్యోగం పోయే స్టేట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే హ్మ్. వెతుకే వాళ్ళకి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ నెల అని హ్మ్. చెప్పుకోవాలి. కానీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి గానీ అండ్ బిజినెస్ పరంగా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా కొంత శ్రమ అనేది కనిపిస్తోంది. హ్మ్. టూరిజం ఇండస్ట్రీ మాత్రం బావుంటుంది. అండ్ ఆల్సో హోటల్ ఇండస్ట్రీ గానీ, ఫుడ్ ఇండస్ట్రీ గానీ తప్పక ఈ ఇండస్ట్రీస్ కొంతవరకు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. కానీ ఖర్చులనేవి చాలా చాలా అధికం అనిపిస్తోందనమాట. ఈ హ్మ్. రాశికి అధిపతి 4థ్‌లో ఉన్నారు. సో, తప్పక కొంతవరకు బావుంది. కొంతవరకు అంత బాలేదు అని హ్మ్. చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చేసే పనిలో అంటే ఏంటి మన కెరియర్ పాత్‌లో గానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా పని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గానీ, ఏ పనైనా సరే, బిజినెస్ అయినా సరే, కొంతవరకు అడ్డంగాలొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. కానీ ఇప్పుడు బయటకెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ తప్పక బావుంటుంది. ఫారినర్స్‌తో బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్‌లైన్‌లో ఫారిన్ టచ్ ఉన్నవాళ్ళు హ్మ్. వాళ్ళందరికీ బావుంటుంది. ఎందుకంటే మనం 12థ్ రాహు ఉన్నారు. సో, తప్పక డబ్బు ఖర్చు ఉంది. అటు రాబడి కూడా కనిపిస్తుందనమాట. సో, హ్మ్. కొంతవరకు బావుంది. కొంతవరకు అంత బాలేదు. మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి అని చెప్పాలనమాట. తప్పక ఏంటంటే కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అంత బాలేదు అనుకున్న వాళ్ళందరికీ కానీ, అది నెక్స్ట్ స్టెప్ వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. డిస్కార్డ్ అందం అస్సలు హార్మనీ లేదు అనే ప్లానెటరీ పొజిషన్స్ కూడా అలాగే ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ కూడా మనకి థర్డ్‌లో పడ్డారు. తర్వాతే ఫోర్త్‌కెళ్తున్నారు. సో, ఇవన్నీ చూసినప్పటికి వీళ్ళు తప్పక పరిహారాలు చేయాలి. ఏంటంటే మనం చెప్పొచ్చు తప్పక పరిహారాలు చేస్తేనే అది బావుంటుంది. అలాగే ఏంటంటే సేవింగ్స్ కూడా ఫైనాన్షియల్ ఇవి కూడా మనం చేసుకోవాలన్నమాట. ప్లానింగ్ హ్మ్. చేసుకుంటే బెటర్ వీళ్ళకి ఈ మంత్ ఎస్పెషల్లీ. సో, పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక శని దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నల్ల నువ్వులు, నల్ల మేకు, ఒక నల్ల గొడుగు ఆన్ సాటర్‌డేస్ ఇవ్వాలనమాట. అలాగే తైల దీపం పీపల్ ట్రీ కింద మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. మనం ఎప్పుడు చెప్పేది పీపల్ ట్రీ కింద పెట్టాలి అని చెప్తాము. సో, అలా కూడా తైల దీపం పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా 10 మందికి చెప్పులు కొనిపెడితే మంచిది. అంటే ఏంటంటే శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము. సో, ఓకే. సర్వీస్ చేయడంలో ఏంటంటే మనం ముందుకెళ్ళాలి అంటే 10 మందికి మనకి చెప్పులు కొనిపెడితే ఇట్ ఈస్ బెటర్ అనేది మనం చదువుకున్నదనమాట. సో, తప్పక ఇవన్నీ చేస్తే వీళ్ళకి ఫ్యూచర్‌లో ఇంకా బావుంటుంది.